యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ గాడ్. మనము 2023 లాస్ట్ డే 31వ తారీఖున ఈరోజు దేవుని యొక్క వాక్యం వినడానికి కృప చూపించాడు. చూడండి, ఎంతోమంది ఈ దినాన్ని చూడలేదు. ఇప్పుడే 2 రోజుల క్రితం మరి సౌత్ ఇండియాలో ఎంతో మంచి మెదిలిన ఒక సినీ యాక్టర్ చనిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాడేమో అనుకున్నారు, కానీ చనిపోయారు. అలాగే ఎంతోమంది చనిపోయారు, కానీ నాకు నీకు దేవుడు జీవమిచ్చి కాచి కాపాడి నడిపించుకుంటూ వచ్చాడు. మన దేవునికి 2 చేతులతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రవచన వాక్కును మీకు అందించాలని చెప్పి ఆశపడుతున్నాను. మీరు చిగురించబోతున్నారు. ఆత్మీయంగా చిగురుని చూస్తున్నాను, ఫైనాన్షియల్గా చిగురు చూస్తున్నాను, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో చిగురు చూస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని వెంటాడిన చెత్తబడి శక్తులు, మంత్రప్రగాలు, అంధకార శక్తులన్నీ లయం కాబోతున్నాయి. ఏ ఆశీర్వాదాన్ని సాతాను ఆపాడో అవన్నిటినీ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఏ మేలు నీకు రావాల్సిన మేలును, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, స్వస్థతను, ధనసహాయాన్ని సాతాను ఆపాడో అవన్నిటినీ దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. బ్లాక్ అయిపోయిన ఆశీర్వాదాలన్నీ కుమరించబడబోతున్నాయి. నీ జీవితం ధన్యకరంగా మారబోతున్నాయి. నీ జీవితము ఒక బ్రేక్ త్రూను తీసుకుని రాబోతున్నాయి. నువ్వు చూడు, ఇంకా 1-2 నెలల్లో దేవుని యొక్క బలమైన అద్భుత కార్యాన్ని చూడబోతున్నావు. ఆశీర్వాదాన్ని, విస్తరణ చూడబోతున్నావు. దేవుని బిడ్డారా, కనీసం ఈరోజైనా మీరు నోరు తెరచి మనోపూర్వంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎంతో అద్భుతంగా ప్రతి తెగులు, కీడు, ప్రమాదం నుండి తప్పించుకుంటూ వచ్చాడు దేవుడు. మనం అనేక సార్లు చేసే పెద్ద పొరపాటు ఏంటి తెలుసా అండి? మనకు దేవుని యందు మనకు కృతజ్ఞత చెల్లించే అనుభవం లేదు. దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేకుండా జీవించటం అనేది పెద్ద శాపానికి కారణమవుతాయి. ఇశ్రాయేలు ప్రజలు చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి తెలుసా? బైబిల్లో రాయబడి ఉంది. కీర్తన 106:12 వారు దేవుని స్తుతించారు. 13వ వచనంలో రాయబడి ఉంది, త్వరగా దేవుని క్రియను మర్చిపోయారంట. ఆ దేవుని కార్యాన్ని ఎప్పుడైతే మర్చిపోయారో, ఎప్పుడైతే దేవుడి విషయంలో ఇన్గ్రాటిట్యూడ్గా నడుచుకున్నారో, అక్కడ నుండి వాళ్ళు భ్రష్టత్వపు ఆత్మ పట్టేసింది. వారిని భ్రష్టత్వపు ఆత్మ వెంటాడటానికి ప్రారంభించింది. ఆయన ఆలోచనను తిరస్కరించారు. 14వ వచనం కీర్తన 106:14 ఆ దేవుని శోధించారు. తర్వాత మీరు చూస్తే అహరోను పైన, మోసే పైన తిరుగుబాటు చేశారు. 106:16 దైవజనులకు విరోధంగా మాట్లాడారు. తర్వాత 19వ వచనం చూస్తే విగ్రహారాధన మొదలుపెట్టేశారు. 22వ వచనం చూస్తే కంప్లీట్గా దేవుని మర్చిపోయారు. ఇవన్నిటికి ఇంత ఘోరాది ఘోరంగా దిగజారిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకపోవటం. ఈ దినాల్లో కూడా చాలామంది దేవునికి నట్టు మనుషులు కూడా కృతజ్ఞత లేకుండా నడుచుకుంటున్నారు. దేవుడు అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడండి అని మీరు చెప్పలేరు. 10 మంది కుష్ఠరోగులను యేసుప్రభు బాగు చేశాడు. ఒక్కడే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన వ్యక్తిని చూసి ప్రభు అడుగుతున్నాడు, లూకాసు వార్త 17:17 నేను బాగు చేసిన 10 మంది కదా, ఒక్కడే తిరిగి వచ్చావా ఏంటి? మిగిలిన 9 మంది ఎక్కడా, ఏమైపోయారు అని గట్టిగా స్ట్రాంగ్గా అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ తండ్రి ఈరోజు మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు అలా అడిగాడండి? 9 మంది గురించి ఎందుకు అడిగాడు? ఎందుకంటే కృతజ్ఞత లేని వారు యేసుప్రభు వారు దుఃఖ పెట్టారని మనకు అర్థమవుతుంది. వాళ్ళు నొప్పిగా తయారయ్యారని మనకు అర్థమవుతుంది. నీ జీవితంలో మేలు చేసిన ఏ మనుషులు మర్చిపోకూడదు. ఏ చిన్న మేలు చేసినా వాళ్ళు మర్చిపోకూడదు. వారికి నీ వంతు సహాయం చేయాలా. ఆత్మీయంగా, భూసంబంధంగా నీకు ఎవరెవరైతే సహాయం చేస్తారో, ఎవరెవరైతే ఆత్మీయంగా నడిపించారో, బలపరిచారో, నీ కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకు కృతజ్ఞత గల హృదయంతో వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలా. నీ వంతు వాళ్ళకు సహకరించాలా. దేవుని బిడ్డల సేవకులైతే కానుక ఇవ్వాలా, తప్పులేదు. దేవుని బిడ్డలారా, దేవునికైతే నీ యొక్క మంచి సాక్ష్యం ద్వారా, నీ యొక్క యథార్థమైన జీవితం ద్వారా, నీ పరిశుద్ధమైన జీవితం ద్వారా ఆయన నామాన్ని ఘనపరిచేవాడుగా ఉన్నావు, ఘనపరిచేదానిగా ఉన్నావు. ఈరోజు ఎంతమంది దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నారు? బైబిల్లో రాయబడి ఉంది,
మనకు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆయన సువార్తను ప్రకటించకుండా ఉండలేము. శనదయం పట్టిన వ్యక్తిని యేసుప్రభువు వారు బాగు చేశాడు. అతనికి యేసుప్రభువు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 5:19 రాయబడి ఉంది, నువ్వు వెళ్ళి నా సువార్తను ప్రకటించమంటున్నాడు. కనుక ఈరోజు మీరు ఏదో ఒక రూపంలో మీ కృతజ్ఞతను చాటండి. యేసు కృతజ్ఞత కలిగిన వారెడలా ఆయన అద్భుతం చేసేవాడై ఉన్నాడు, మేలు చేసేవాడై ఉన్నాడు. నువ్వు కృతజ్ఞత చెప్పకూడదు, చేయకూడదు. ఆయన నామా మహిమపరచబడతాయి. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించండి. కృతజ్ఞత గల వారుగా ముందుకు సాగిపోలాగా సాయం చేయండి ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. ఆయా మేలు చేయండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. మీరే తాకుమని దీవించి బలపరిచి అయ్యా తండ్రి రేపటి దినమున ఆశీర్వాదకరంగా చేయండి. బంధకాలు తెంచండి. నీ నూతన సంవత్సరంలో ఒక గొప్ప అభిషేకంతో, ఆత్మతో, శక్తితో ప్రవేశించలాగన అయ్యా వారిని ప్రతి ఒక్కరు నింపుమని అభిషేకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 24. దేవుడు మన ఆశీర్వదించును గాక.